భయ్యా మొత్తానికైతే నాలో టీ20 మ్యాచ్‌ని గెలిచేసాం భయ్యా. ఇంకా గట్టిగా చెప్పాలంటే భయ్యా బౌలింగ్, బ్యాటింగ్ సమిష్టి కృషితోటి ఈ మ్యాచ్ గెలిచామని చెప్పేసి అనుకోవాలి భయ్యా. ఎవరికి వారు తగ్గట్టు వాళ్ళు న్యాయం చేశారు భయ్యా. ఫస్ట్ బ్యాటర్స్‌కి అయితే ప్లస్ పాయింట్ అన్నారు కానీ పిచ్ బౌలింగ్ అయితే ఎక్కువ అనుకూలించింది భయ్యా. యాక్చువల్లీ ఆస్ట్రేలియాలో స్పిన్ పిచ్ అంతకైతే వర్కౌట్ అవుతుంది భయ్యా. కానీ ఈ మ్యాచ్ మొత్తం స్పిన్నర్‌కి ఎక్కువైతే వర్కౌట్ అయింది భయ్యా. వరుణ్ చక్రవర్తికి 2 వికెట్లు, వాషింగ్టన్ సుందర్కి 3 వికెట్లు, అక్షర్ పటేల్‌కి 2 వికెట్లు. మ్యాచ్‌ని మన వైపు తిప్పారు భయ్యా. నిజం చెప్పాలంటే ఈ మ్యాచ్‌లో మనం గెలవమా అన్నట్టయితే ఉంది భయ్యా. సుందర్కి బౌలింగ్ ఇస్తే ఏమవుతుందో ఈ మ్యాచ్ నిలిచాడు భయ్యా. వేసింది 1.2 ఓవర్సే కానీ ఇచ్చింది 3 రన్లు 3 వికెట్లు. ఇక మీరు అర్థం చేసుకోండి పర్ఫార్మెన్స్ ఏ రేంజ్లో వర్కౌట్ అయిందని చెప్పేసి. శివం దుబే బ్యాటింగే కాకుండా 2 వికెట్ తీశాడు భయ్యా. తన ముందు సాయం అయితే చేశాడు భయ్యా. తక్కువ స్కోర్ విని ఆస్ట్రేలియా గడ్డ మీద గెలిచి అతి స్కోర్ గెలిచిన 2వ స్థానాన్ని పొందింది భయ్యా. ఇది ఒక రికార్డుగా కూడా నిలిచింది భయ్యా. ఈ మ్యాచ్ గెలిచిందంటే కేవలం బౌలర్స్ యొక్క సమిష్టి వల్లనే అని చెప్పేసి మనం అనుకోవాల్సిందే. చాలా రోజుల నుంచి అయితే గిల్కి బ్యాటింగ్ అంత లేదు కాబట్టి పర్ఫార్మెన్స్ లేదు కాబట్టి బయట పడితే బాగుంటుందని చెప్పేసి అనుకున్నాను. కానీ గిల్ 40 రన్స్ చేశాడు భయ్యా ఈ మ్యాచ్లో. ఫామ్ లేదని చెప్పిన వల్లే ఇప్పుడు మెచ్చుకుంటున్నాను అనమాట. అభిషేక్ శర్మ మనకు తెలిసిందే భయ్యా. వచ్చామా కొట్టామా పోయామా అన్నట్టు వచ్చేసి 20 రన్స్ చేశాడు భయ్యా. 3 4 ఒక 6 కొట్టేసి మెరిచేసి వెళ్ళిపోయాడు భయ్యా. దూబే ఒక 6 ఒక 4 కొట్టేసి 20 రన్స్ చేశాడు భయ్యా. స్కై వచ్చేసి 2 6లతో మెరిసేసి వెళ్ళిపోయాడు భయ్యా. ఇక మిగతా బ్యాటర్స్ తిలక్ వర్మ, వాషింగ్టన్ సుందర్ అయితే పెద్దగా అయితే ఆడలేదు భయ్యా. కానీ అక్షర్ పటేల్ 20 రన్స్ చేసేసి కొంచెం అయితే ఫ్రమ్ అయితే గట్టిగా అయితే ఇచ్చాడు భయ్యా. మనం టాస్ ఓడిపోవడం వల్ల ఆస్ట్రేలియా ఫస్ట్ అయితే బ్యాటింగ్ అయితే తీసుకోలేదు భయ్యా. బౌలింగ్ ఇచ్చేసింది. మనం ఫస్ట్ బ్యాటింగ్ చేసి 127 ఎన్నికలతో నిలిచాం భయ్యా. నిజం చెప్పాలంటే ఈ మ్యాచ్ మనం గెలుస్తామా లేదా అనేది కొంచెం డౌట్ అవుతుంది భయ్యా. ఎందుకంటే చాలా తక్కువ స్కోర్ కాబట్టి. ఈ మ్యాచ్ ఆస్ట్రేలియా అయితే అలవోగా గెలిచేస్తాం అనుకున్నాం. బట్ షాకింగ్ విషయం ఏంటంటే ఫస్ట్ ఆస్ట్రేలియా వచ్చేసి 30 రన్స్ చేసే వరకు కూడా ఎక్కువ వికెట్ పడలేదు భయ్యా. బాగా ఫామ్ తోటి వర్కౌట్ అయింది. కానీ ఎప్పుడైతే వికెట్ పడిందో అక్కడి నుంచి మ్యాచ్ కొంచెం డౌన్ స్టార్ట్ అయితే అయింది భయ్యా. కానీ ఇంగ్లీష్ కూడా వాళ్ళు వచ్చేసి మెరుపులు మెరిచారు భయ్యా. కానీ అది వర్కౌట్ అవ్వలేదు. మన వాళ్ళు ఫీల్డింగ్ అక్కడక్కడ మిస్టేక్ చేసినా కూడా ఒక క్యాచ్ కూడా డ్రాప్ చేశారు భయ్యా. కానీ అది కొంచెం ప్లస్ పాయింట్ అయింది అనుకున్న తర్వాత ఫీల్డింగ్ బాగా చేసేసి మొత్తానికి అయితే క్యాచ్ అయితే దొరికాయి. నాకైతే ఎంపైర్ అయితే ఎల్బీడబ్ల్యూ ఎప్పుడు కూడా మనకైతే సపోర్ట్ అయితే ఇవ్వలేదు భయ్యా. ప్రతిసారి కూడా థర్డ్ ఎంపైర్కి వెళ్ళడమే అయింది అనమాట. అది రివ్యూ తీసుకోవడం మళ్ళీ అక్కడ గెలవడం అయితే జరిగింది. ఒక్క రివ్యూ మాత్రం మనం ఓడిపోయామనుకుంటా మ్యాక్సిమం. కానీ లాస్ట్కి వచ్చేసరికి ఆస్ట్రేలియా అయితే ఆల్అౌట్ అయితే అయిపోయింది భయ్యా. 100 రన్స్తో ఆల్అౌట్ అవ్వడం అనేది ఇది షాకింగ్ విషయం అయితే ఇది ఒప్పుకోవాల్సిందే మనది గ్యారంటీగా. మొత్తానికి అయితే 40 రన్స్ తోటి ఈ మ్యాచ్ మనం అయితే గెలిచాం భయ్యా. ఇది ఒక పెద్ద ఘన విజయం అని చెప్పేసి మనం చెప్పుకోవాల్సిందే. ఈ నెక్స్ట్ మ్యాచ్ నవంబర్ 8న ఉంది భయ్యా. ఆ మ్యాచ్ కూడా గెలిచామంటే సిరీస్ మన వైపు వచ్చేస్తుంది కాబట్టి ఆస్ట్రేలియా గడ్డ మీద గెలిచినట్టు ఒక చిన్న రికార్డ్ అయితే క్రియేట్ అయిపోతుంది మళ్ళీ నెక్స్ట్.